రేపే శుక్రవారము, అందులోనూ అమావాస్య. అంతేకాకుండా శని జయంతి కూడా. ఈ శని జయంతి అన్న, అమావాస్య అన్న, శుక్రవారం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మనీ ప్లాంట్ దగ్గర ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మీకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయడం చాలా మంచిది. అందులోనూ ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది. అందులోనూ శని జయంతి. అందువల్ల ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత, అలానే ప్రాముఖ్యత. అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. శని జయంతితో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున శనీశ్వరునికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనె అభిషేకాన్ని కానీ, లేదా నల్ల నువ్వుల అభిషేకాన్ని చేయించాలి. ఒకవేళ అవేవి మీకు వీలు కాకపోతే కనుక నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం, లేదా ఇనుప వస్తువులను కానీ, లేదా లోహానికి సంబంధించినటువంటి పాత్రలను కానీ దానంగా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహం మీపైన ఉంటుంది. అంతేకాకుండా శనీశ్వరుని వాహనం అయిన కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టడం, అలానే కుక్కలకి కూడా నేతితో కాల్చిన రొట్టెలని ఆహారంగా పెట్టడం వల్ల మీకు సంపద అనేది బాగా పెరుగుతుంది. కుక్కలు అనేవి ఎంతో శక్తివంతమైనవి. కుక్కలు ముందుగానే మనకు ఏ విషయం జరుగుతుందో అని తెలియజేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జంతువులు, కొన్ని పక్షులు ముందుగానే మనకు ఏం జరగనుందో అని తెలియజేస్తూ ఉంటాయి. కుక్కలు ఇంటి ముందు బాగా అరిస్తే అరిష్టం అని అంటూ ఉంటారు. అది వాస్తవం కూడా. అలానే రేపు దానిమ్మ పండుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దానిమ్మ పండు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. దానిమ్మ పండులో ఒక్క గింజ కూడా కింద పడనివ్వకుండా ఒలిచి, ఆ ఒలిచినటువంటి గింజలను నైవేద్యంగా పెట్టి, ఆ నైవేద్యంగా పెట్టినటువంటి గింజలను ఇంట్లో ఉన్నవారంతా కూడా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు. దానిమ్మ పండు చూడడానికి అందంగా ఉంటుంది. విప్పగానే చాలా ఎర్రగా, చాలా ముత్యాలలాగా అందంగా ఉంటాయి. అలా అందమైన ఎర్రటి ఆ దానిమ్మ పండు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అందుకే దానిమ్మ పండు గింజలను ఒలిచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, తర్వాత ఆ నైవేద్యాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్క గింజని కూడా కింద పడవేయకుండా మహాప్రసాదంగా భావించి అందరూ తీసుకోవాలి. తరువాత పసుపుని మర్రి చెట్టు మొదట్లో పొయ్యాలి. పసుపు అనేది మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది. పసుపు లేని శుభకార్యం ఉండదు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ పసుపు రేపు అమావాస్య శుక్రవారం రోజున ఒక గుప్పెడు పసుపుని తీసుకొని వెళ్ళి మీరు ఒక రావి చెట్టు లేదా మర్రి చెట్టు మొదట్లో వెయ్యండి. అలానే రేపు అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల లోపు ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలానే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోలేము అనుకునేవారు పసుపుని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక అవేమి మీరు తెచ్చుకోలేరు అనుకునేవారు ఉప్పుని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అది కూడా దొడ్డుప్పుని కొని ఇంటికి తెచ్చుకున్న చాలా శ్రేష్టం. కానీ ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ ఏకాక్షి నారికేలాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పూజలో పెట్టి, పూజ పూర్తయిన తర్వాత ఆ నారికేలాన్ని ఏదైనా ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, ఆ ఎరుపు రంగు మూటను ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టండి. అలా చేయడం వల్ల ధనం అనేది బాగా ఆకర్షింపబడుతుంది. ఏకాక్షి నారికేలం అనేది సృష్టిలో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సహజంగా అన్ని కొబ్బరికాయలు అనేవి 3 కన్నులతో ఉంటాయి. కానీ ఈ ఏకాక్షి నారికేలం అనేది ఒకే కన్నుతో ఉంటుంది. ఇది సాధారణమైన కొబ్బరికాయల కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆ ఏకాక్షి నారికేలాన్ని ఒకవేళ మీ బీరువాలో పెట్టడానికి మీకు అంతగా ప్లేస్ సరిపోలేదో, లేదా పెట్టడానికి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే కనుక మీ పూజ గదిలో కూడా ఆ ఏకాక్షి నారికేలాన్ని పెట్టి పూజించవచ్చు. ఒక ప్లేట్లో ఆ ఏకాక్షి నారికేలాన్ని ఉంచి పూజ గదిలో ఉంచండి, సరిపోతుంది. ఇక మీ ఇంట్లో పేదరికం అనేది రానే రాదు. ధనం అనేది ఎప్పటికీ మీ చేతిలో నిలుస్తూ ఉంటుంది. ధనానికి లోటు అనేది మీకు కనిపించదు. సంపద, సౌభాగ్యం
మీ సొంతం అవుతాయి. ఇక అలానే శుక్రవారంతో అమావాస్య, శని జయంతి కలిసి వచ్చింది కాబట్టి మనీ ప్లాంట్కి ఈ విధంగా చేస్తే మీ సంపద అమాంతం పెరిగిపోతుంది. సహజంగా మనీ ప్లాంటుని మనమంతా కూడా ఇంటి అలంకరణకి, ఇంట్లో ఐశ్వర్యం పెరగాలి అని, ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడాలి అని మనమంతా కూడా ఇళ్లలో కొన్ని చెట్లను పెంచుకుంటూ ఉంటాము. వాస్తుపరంగా చెట్లకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని మొక్కలు వాస్తు దోషాన్ని తొలగిస్తూ ఉంటాయి. అలానే కొన్ని మొక్కలు ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుతూ ఉంటాయి, ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటాయి. అందులోనూ కొన్ని మొక్కలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో ముందు ఉండేది మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ అనేది లక్ష్మీప్రదమైనది అని మనము నమ్ముతూ ఉంటాము. డబ్బు ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంటుంది. అందుకే మనీ ప్లాంట్ని పెంచుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజమే. కానీ కొంతమంది అంటారు, మనీ ప్లాంట్ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, మేము మనీ ప్లాంట్ పెట్టాము కానీ మాకు ఎలాంటి రిజల్ట్ అనేది లేదు అని. మనీ ప్లాంట్ పెట్టడమే కాకుండా మనీ ప్లాంట్ని ఏ దిశలో ఉంచాము, ఎలా నియమాలు పాటిస్తున్నామా లేదా అని ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనీ ప్లాంట్ అనేది ఆగ్నేయ దిశలో మాత్రమే ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. కాదని నైరుతి దిశన కానీ వాయువ్య దిశన కానీ మనీ ప్లాంట్ ఉంటే మాత్రం ఇక మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. పైనుండి మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయే తప్ప మీరు మనీ ప్లాంట్ వల్ల ఎలాంటి ఉపయోగాన్ని మాత్రం పొందలేరు. అందుకే ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిశలోని మనీ ప్లాంట్ని పెంచడానికి ప్రయత్నించండి. అలానే ప్రతి శుక్రవారం కూడా మనీ ప్లాంట్ దగ్గర దీపాన్ని వెలిగించి, అలానే ప్రతి శుక్రవారం మర్చిపోకుండా మనీ ప్లాంట్కి నీటిని పోస్తూ ఉండాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారి చేత ప్రతిరోజు మనీ ప్లాంట్కి నీరుని పోయిస్తూ ఉండాలి. అలానే ప్రతి శుక్రవారము పచ్చి పాలను మనీ ప్లాంట్ చెట్టు మొదట్లో పోస్తే గనుక మీ సంపద బాగా పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఇక మనీ ప్లాంట్ అనేది ఇంటి లోపల ఆగ్నేయం దిశన ఉంచి పెంచడం వల్ల మనకు అసలు సిసలైనటువంటి మనీ ప్లాంట్కు ఉన్నటువంటి పవర్ అనేది మన ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. అప్పుడు మనకు సంపదకు లోటు ఉండదు, చేతి నిండా డబ్బు ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. మనీ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలకు తాకే విధంగా, అంటే భూమిలో పెట్టకూడదు అని చెబుతున్నారు మన పూర్వీకులు, అలానే పురోహితులు. అందుకే మనీ ప్లాంట్ని ఎప్పుడైనా ఏదైనా డబ్బాలో కానీ ఏదైనా మట్టి పాత్రలో కానీ ఉంచాలి. అది అలా ఉంచి ఇంటి లోపల ఆగ్నేయ దిశను పెంచుతూ ఉండాలి అని చెబుతున్నారు. అలానే మరి రేపు శుక్రవారము, అందులో శని జయంతి అమావాస్య రోజు మనీ ప్లాంట్ దగ్గర ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకోవాలి. ఆ ఎరుపు రంగు దారాన్ని ఒక 5 పురులుగా వెయ్యాలి, అంటే 5 మడతలుగా వెయ్యాలి. అలా వేసిన దానిని మనీ ప్లాంట్కి ఉత్తరం దిక్కు ఉన్న కొమ్మని తీసుకొని ఆ కొమ్మకి ఈ ఎరుపు రంగు దారాన్ని చుట్టండి. అలా చుట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అని, అనారోగ్య బాధలు పోవాలి అని, ఇంట్లో ఐశ్వర్యం బాగా రావాలి అని చెప్పుకోండి. ఎరుపు రంగు దారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్కి ఉత్తరం దిక్కున కట్టండి. మీ దశ తిరిగిపోతుంది. మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలిగి తీరుతాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.